వెల్కమ్ టు టీవీ తెలుగు. నేను మీ ప్రణీత్. అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడైతే ఆటో డ్రైవర్ల సంఘాలన్నీ వచ్చి ధర్నా అయితే జరుగుతుంది. ముఖ్యంగా వారి డిమాండ్స్ ఏంటనేది చూద్దాము. చూసుకున్నట్లయితే మొదటిగా ఫ్రీ బస్ పెట్టినందుకు ఆందోళన చెందుతూ వారి ఆటో డ్రైవర్ల కుటుంబాలు నష్టపోతున్నాయని వారు అయితే వాపోతున్నారు. అలాగే జీవో 2131 రద్దు చేయాలని వారు కోరుకుంటున్నారు. ఇంతకు వారి డిమాండ్స్ ఏంటనేది వారి మాటలో తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న నమస్తే అండి. అన్న మీ పేరు? అన్న నా పేరు ముబారక్ అండి. ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శిని. అన్న ఇప్పుడైతే ఇక్కడ ధర్నా జరుగుతుంది, ఎందుకు చేస్తున్నారు అన్న? ముఖ్యంగా ఈ ధర్నా చేయడానికి ధర్నా అని చెప్పి అనుకోవట్లేదండి. మా యొక్క సమస్యలను, మా యొక్క కడుపుకోతను, మా యొక్క బాధలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేపట్టాం. అంతే తప్ప మేము ఎవరిని ప్రజలనో లేకపోతే ప్రభుత్వాన్నో లేకపోతే ఇంకోరినో ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో అయితే లేము. ఈరోజు మేము ఈ రోడ్డుకి ఎక్కడానికి ముఖ్య కారణం వచ్చి మొన్న ఫ్రీ బస్ తీసుకొచ్చారు. ఫ్రీ బస్కి మేము వ్యతిరేకించట్లే. ఎందుకంటే మహిళలకి ఉచిత ప్రయాణం అంటున్నారు. ఆ మహిళల్లో మా భార్య బిడ్డలు ఉండొచ్చు, మా తల్లిదండ్రులు ఉండొచ్చు, మా బంధువులు ఉండొచ్చు. మేము సంతోషిస్తున్నాం. కాకపోతే ఈ ఫ్రీ బస్సు పెట్టడం వల్ల నష్టపోతున్నటువంటి ఆటో డ్రైవర్లను ఆర్థికంగా ఆదుకోవాలి, ముఖ్యమైన డిమాండ్. ఇంకొకటి, వీళ్ళకి ఇంతకుముందు సంక్షేమ బోర్డు ఉండేది, ఇప్పుడు సంక్షేమ బోర్డు లేదు. సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేసి కొంతవరకు ఒక డబ్బును ఆ సంక్షేమ బోర్డుకి కేటాయిస్తే ఆటో డ్రైవర్లకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ప్రభుత్వం నుంచి ఆర్థికంగా ఆదుకునే పరిస్థితి ఉంటుంది. ఇంకోటి ముఖ్యమైన డిమాండ్ ఏం చేస్తున్నామంటే ఈఎస్ఐ కార్డులను ఇష్యూ చేయాలి. ఈఎస్ఐ కార్డు అంటే పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఆటో డ్రైవర్లు కాబట్టి ఆటోలు తోలేదంతా వాళ్ళే, పేద మధ్యతరగతి వాళ్ళే, గొప్ప వాళ్ళు ఎవరు తోలరు. వీళ్ళకి ఏదైనా అనారోగ్య సమస్య వచ్చిందనుకోండి, ప్రభుత్వ ఆసుపత్రులకు అక్కడ సరైన వైద్యం ఉండదు. కనీసం ఈఎస్ఐ కార్డు ఇస్తే మెరుగైన వైద్య సేవలు అందించుకోవడానికి తిరుపతికో విజయవాడకో అక్కడ ఉచితంగా వైద్య సేవలు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. అయ్యా దయచేసి మాకు ఈఎస్ఐ సౌకర్యం కల్పించండి అని చెప్తున్నాం. ఇంకొకటి, ఈ 2131 జీవో తీసుకొచ్చి అధికంగా చలాన్లు వసూలు చేసే పద్ధతి వచ్చింది. వెంటనే ఆ 2130 జీవోను రద్దు చేయాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా మదనపల్లిలో ఆటో డ్రైవర్లకు ఉండే సమస్య ఏమంటే, ఇంతకుముందు ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇక్కడే ఇచ్చేవాళ్ళు, ఇక్కడే ఆర్టీఓ స్థానికంగా ఆర్టీఓ ఆఫీస్లో ఇష్యూ చేసేవాళ్ళు. గత 3 నెలల ముందు నుంచి రాయచోటికి తరలిచ్చేశారు. మరి ఇక్కడి నుంచి అంత దూరం వెళ్ళి ఫిట్నెస్ సర్టిఫికేట్ చేసుకోవాలంటే ఇక్కడ ఏదైనా చిన్న చిత్తగా ఏదైనా రిపేర్లు ఉంటే ఇక్కడే చేసుకోవచ్చు లోకల్గా. రాయచోటికి వెళ్ళి అక్కడ తీరా ఆర్టీఓ గారు మీకు పెయింటింగ్ ఎగిరిపోయింది, మీకు పంచర్ అయింది, మీ టైర్లో గాలి లేదు, మీకు లైట్ పోయింది, అది చేయించుకోరండి, మళ్ళీ ఎఫ్సీ సర్టిఫికేట్ మేము ఇష్యూ చేస్తామని చెప్పాడు అనుకోండి, వాళ్ళు తిరిగి మళ్ళీ మదనపల్లికి రావాలా, మళ్ళీ ఒక 2000-3000 అదనంగా భారం వేసుకోవాలి. ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఈరోజు బతుకుతున్నాం. ముఖ్యమైన మెయిన్ పాయింట్ ఒకటి ఏమంటే, లోకల్లో ఎగ్జాంపుల్ ఇప్పుడు మదనపల్లిలో ఆటో డ్రైవర్స్ ఉన్నారనుకోండి, వీళ్ళకి ఇన్సూరెన్స్ వచ్చి 60 కిలోమీటర్ల లోపల ఏదన్నా యాక్సిడెంట్ కానీ ఇతర ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయ్యే పరిస్థితి ఉంది. ఇక్కడ బాగా ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే 60 కిలోమీటర్ల పరిధిలోనే ఇన్సూరెన్స్ అనేది, లైఫ్ ట్యాక్స్ ఇవన్నీ కూడా అమలయ్యే పరిస్థితి ఉంది. ఇప్పుడు రాయచోటికి ఎంత దూరం పోవాలి? 73, 74, 75 కిలోమీటర్లు పోవాలి. ఒకవేళ 60 కిలోమీటర్లు దాటిన తర్వాత ఏ చిన్నమండ్యం దగ్గరనో ఎక్కడన్నా ప్రమాదవశాత్తు ఏమైనా జరిగిందనుకోండి, ఇన్సూరెన్స్ వర్తిస్తుందా? ఎంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఆటో డ్రైవర్లు ఉన్నారు చూడండి. చాలా వరకు ఆటో డ్రైవర్లు అంతా అమాయకులే ఉన్నారు. చదువు రాదు. వాళ్ళ పని ఏంటి? పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఆటో బండి నడుపుకోవడం, ఒక 400-500 సంపాదించుకోవడం, ఒక పక్క పెరిగినటువంటి నిత్యావసర వస్తువులు, 100 రూపాయల ఆయిల్ ప్యాకెట్ ఉండింది 150 రూపాయలు అయ్యే పరిస్థితి ఉంది. బియ్యం కొనాలనే బాధే, నూనె కొనాలన్నా బాధే, నిత్యావసర వస్తువులు ఏదన్నా కొనాలన్నా బాధే. రోజుకి 500 సంపాదించుకొని పిల్లల ఫీజు కట్టాలన్నా, ఇంట్లో అనారోగ్య సమస్యలు వస్తే చూసుకోవాలన్నా, బాడీలు కట్టాలన్నా, లేదంటే ఈఎంఐలు కట్టాలన్నా, ఏం కట్టాలో చెప్పండి? ఏ విధంగా వీళ్ళు బతుకు తెరువును ముందుకు తీసుకెళ్లే పరిస్థితి ఉంది. కాబట్టి వీళ్ళని ఆదుకోవాల్సిన పరిస్థితి కూడా ప్రభుత్వం మీదనే ఉంది. ప్రభుత్వం వెంటనే స్పందించాలి. రేపు క్యాబినెట్ సమావేశం జరుగుతుంది. మేము ఏం కోరుతున్నాం? మీరు క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు కదా, ఆ క్యాబినెట్లో మా ఆటో డ్రైవర్ల సమస్యల గురించి ప్రస్తావన తేండి. మీరు ఇంత ఎన్నికల ముందు ఏదైతే హామీలు ఇచ్చారో దాన్ని వెంటనే ఇంప్లిమెంట్ చేయండి అని చెప్తున్నాం. అంతే తప్ప మేము గొంతెమ్మ కోరికలు కోరుకోవట్లే. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, మీరంతే మాకు అపారమైన గౌరవం. అలాగే లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మన మినిస్టర్ రాంప్రసాద్ రెడ్డి గారు, అలాగే లోకల్లో ఉన్న ఎమ్మెల్యే షాజహాన్ అన్న గారు కూడా ఇంతకుముందు 2011, 2014లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆటో డ్రైవర్లకు అందరికీ కూడా సహకారం అందించిన పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు కూడా మేము అదే వేడుకుంటున్నాం.
మీరు దయచేసి అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు ఆటో డ్రైవర్ల ప్రస్తావన గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి. మా ఆటో డ్రైవర్లను సహాయం చేయండి. మా ఆటో డ్రైవర్లను ఆదుకుంటే జీవితాంతం మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు. మీ ఫోటోలను ఎత్తి ఇంట్లో పెట్టి పూజించుకునే పరిస్థితి కూడా ఉంది. కాబట్టి వెంటనే స్పందించాలి. అగమ్య గోత్రంగా మారినటువంటి ఆటో డ్రైవర్లు, కత్తి మీద సాములాగా బ్రతుకుతున్నటువంటి ఈ ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నామండి. ఈ ఏదైనా ఫిట్నెస్ ఇవేవన్నీ ఉంటాయి కదా, అంటే ఫిట్నెస్ అంటే మీ మంచికే కదా. మా మంచిగా మేము చేసుకుంటున్నాము. మా బాధ్యతలో మేము కరెక్ట్గా ఉంటున్నాము. కాకపోతే కొన్ని సమస్యలు ఉంటున్నాయి. రాయచోటికి వెళ్ళడము, ఈ ఎఫ్సీల గురించి అంత దూరం వెళ్ళి రావాలంటే చాలా కష్టం అవుతుంది. ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా, ఏదైనా తక్కువ వచ్చినా కూడా అంత దూరం అక్కడ మాకు హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు కదా. ఇక్కడైతే మాకు కొంచెం సౌకర్యంగా ఉంటుంది. ఇక్కడ చాలా మండలాలు ఉన్నాయి మదనపల్లి చుట్టుపక్కల. రాయచోటికి వెళ్ళి ఎఫ్సీ చేసుకోవాలంటే చాలా కష్టం అవుతుంది. కాబట్టి దానికి సంబంధించి మదనపల్లిలోనే పెడితే బాగుంటుందని మా ముందుగా ఉన్నప్పుడు అయితే ఇక్కడే ఉండింది, అప్పుడైతే ఇబ్బంది లేదు. ఇక్కడ మదనపల్లి చుట్టుపక్కల చాలా మండలాలు ఉన్నాయి. ఇక్కడ నుంచి అంత దూరం వెళ్ళి ఎఫ్సీ చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. అక్కడ మనకి తెలియదు. అక్కడ ఏ మెకానిక్ దగ్గరికి వెళ్ళాలన్నా, ఏదైనా ఎలక్ట్రీషియన్ దగ్గరికి వెళ్ళాలన్నా కూడా చాలా సమస్య. మనకు తెలియదు కదా. ఇక్కడైతే తెలుసు, ఒక 500-1000 తక్కువ వచ్చినా కూడా ఇక్కడ హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు. మన సామర్థ్యాన్ని బట్టి ఎవరికైనా ఫోన్ చేస్తే హెల్ప్ చేస్తారు మనకి. కాబట్టి ఇక్కడ త్వరగా చేయించుకునే అవకాశం ఉంటుంది. 70-80 కిలోమీటర్లు అంత దూరం వెళ్ళి చేయించాలంటే చాలా కష్టం అవుతుంది. ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ సుమారుగా 3-4 వేలు ఖర్చు వస్తుంది పోయి రావడానికి. చాలా ఇబ్బంది ఉంది. ఇక్కడ ఉంటేనే బాగుంటుందని కోరుకుంటారు. మీ పేరు? మహమ్మద్, కామ్లూర్ మహమ్మద్. ఇప్పుడైతే ఫ్రీ బస్సులు పెట్టినారు, మీరు ఎలా నష్టపోతున్నారు? మాకైతే ఈ ఫ్రీ బస్ పథకం ద్వారా ఆటో డ్రైవర్లు ప్రతి ఒక్కరికి నష్టపోతున్నాం. అదేవిధంగా బాడిగలు రావడం చాలా ఇబ్బందిగా ఉంది. పొద్దున్నుంచి ఇప్పటి వరకు, సాయంత్రం నుంచి రాత్రి 9 గంటల వరకు కనీసం 100-150 రూపాయలు తోలుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం. అన్న, ఈ ఫ్రీ బస్సే కాకుండా ఒక 6-7 నెలల నుంచి ర్యాపిడో నడుస్తుంది. దాంతో మీకు ఇబ్బంది ఉందా, దీంతో మీకు ఇబ్బంది? ర్యాపిడో అంటే ఇప్పుడు కొందరికి అనుకూలంగా ఉంటుంది, కానీ జరగని వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. కానీ ఒక సీరియల్ పరంగా అయితే, ఒక ఆటో డ్రైవర్స్ పరంగా అయితే ర్యాపిడో అనేది చాలా ఇబ్బందిగా ఉంది. 1.1 కిలోమీటర్ నుంచి 5.5 వరకు చాలా ఇబ్బందిగా ఉంది. 1.1 కిలోమీటర్ నుంచి 1.5.4 వరకు కానీ 50 రూపీస్, 50 రూపాయలే ఇచ్చే పరిస్థితి ఉంది. ర్యాపిడో వల్ల ఏ లాభం లేదు, ఏ యూజు లేదు. ఆటో డ్రైవర్స్ దయచేసి ఈ ర్యాపిడో ఎత్తేసినా మాకు ఇబ్బంది లేదు. అన్న, మీ పేరు? మదనపల్లి బెంగళూరు భాష ఆటో డ్రైవర్ మొహమ్మద్ అలీ. నేను గత 89 నుండి ఆటో నడుపుతున్నాను. ఆటో మినిమం 3 రూపాయలతో నడుపుతున్నాను. ఇదే విధంగా జీవితం సాగిస్తున్నాను. నాకు 5 మంది బిడ్డలు ఇదే డిపార్ట్మెంట్లో ఉండి పిల్లలు చదివించుకొని, నా కష్టాన్ని చూసుకొని, నా పిల్లల భవిష్యత్తు చూసుకొని, పిల్ల పాపలతో జీవితం గడుస్తున్నాను. కానీ ఉండే ఇబ్బందులు ఎవరు చెప్పుకోలేకన్నా మా అంతా మేమే అనుభవిస్తూ కష్టపడుతూ జీవనం సాగిస్తున్నాము. దీంట్లో మనకి ఏం వచ్చిందంటే, మదనపల్లి పట్టణంలో ఏ మాట మనకి ఇబ్బంది లేదు. కానీ ఇబ్బంది వచ్చింది ఏమంటే, ఈ బస్సులు పెట్టినారు. దీంతో బయట ప్రయాణం చేసే వాళ్ళతో, అంతేగాని మా సిటీలో మనకి లోకల్ బస్సులు లేదు కాబట్టి మనకి ఇబ్బంది ఏం లేదు. లోకల్ బస్సు లేదు కాబట్టి, సిటీ బస్సు లేదు కాబట్టి లేదు. కానీ బయట నుండి ఇట్లు ఒక వాయిల్పాడు, కలికిరి, చింతపర్తి ఈ రూట్లో ఉండే వెహికల్స్, ఆటోలు ఉన్నాయి. దీంట్లో దాంట్లో ఆటో డ్రైవర్లు ఉన్నారు కాబట్టి వాళ్ళకి కొంచెము ఇబ్బంది కలుగుతుంది. మేము లోకల్ ఉన్నాం కాబట్టి మా లోకల్లో మనకి చిన్న చిన్న బండ్లు తిరుగుతున్నాయి. ఇదే విధంగా దేవుడి చిన్న కాడికి మేము సాగుతున్నాము. ఏమంటే ఈ సంపాదనానికి మన ఇళ్ళలో కష్టము ఏగా మాత్రం మనకి తీరలేదు అన్న. అదే ముందు అంటే కొన్ని రోజులకు ముందుకి ఇప్పటికి ముందు ఎంత సంపాదించేవారు, ఇప్పుడు ఎంత సార్? ముందు అంటే 89లో ఆటోలు తక్కువ ఉన్నాయి, 95 వరకు ఆటోలు తక్కువ ఉన్నాయి. 97 నుండి అన్ని ఆటోలు పెరిగిపోయినాయి. సిటీలో కెపాసిటీ లేదు, ఏమి హద్దు అనేది లేదు. ఈ వెహికల్స్ మితిమీదగా వస్తున్నాయి. ఇప్పుడు ఇంకోటి ఏమంటే, కొత్త బండ్లు స్క్రాప్ తీసుకుంటున్నారు, పాత బండ్లు. ఈ పాత బండ్లు స్క్రాప్ తీసుకుంటే ఈ స్క్రాప్ మార్చేయాల. నా బండి పాత అయిపోయింది, ఇచ్చేస్తాను నేను వేరే బండి తీసుకుంటాను. ఇప్పుడు నా బండి తీసుకుని ఏం చేయాలా, వీళ్ళు స్క్రాప్ చేసేయాల. కానీ అదే బండి వీళ్ళు ఏం చేస్తారు, వేరే వాళ్ళకి 20,000కి 10,000కి ఇస్తున్నారు. ఆ బండి వచ్చేస్తుంది రోడ్డుపైకి, అది వస్తుంది. దాంట్లో డ్రైవర్లు లేని వాడు కానీ డ్రైవర్ అయిపోతున్నాడు. మేము డైలీ ముందుకి ఇప్పటికి డైలీ 500 సంపాదించుకున్నాము. అతి కష్టంగా సంపాదించుకుంటున్నాము. మా అనుకూలం బట్టి మేము ప్రజలతో ఉండే పద్ధతి గురించి మనం ఉండే వాళ్ళు చూపించి జాలిపడి ఉండి ఏదో ఒక బాడికి అట్లా కాకుండా స్ట్రిక్ట్ చేయకుండా మేము
15 వెనక చూడకన్నా ఏదో పొట్టకొరు గడపాలని ఎవరికి ఫిట్ చేయకన్నా మేము జరిపిస్తున్నాము. నిన్న ఎంత సంపాదించినారు? నిన్న ఎన్ని నిన్న నిన్న మంగళవారం అండి. మంగళవారం మాకు లోకల్లో ఆటోలు లేవు జరగవు. దానికి ముందు రోజున చెప్తాను 500 సంపాదిస్తాం సార్ మేము. 600 సంపాదిస్తే అదే కుటుంబం నడుస్తుందన్న 600. మదనపల్లిలో ఆటో డ్రైవర్ కాదు సార్, ఇప్పుడు మేమంటే జరుగుతుంది జరగదంటే ఇంకా మాకు 10 మంది బిడ్డలు అందరూ ఉన్నారు. ఇంటి బాడీకి ఇల్లు కట్టుకోవాలా, ఏదో ఒకటి ఒకరోజు అట్లా ఒకరోజు ఇట్లా చెప్పలేము. కెపాసిటీ అనేది లేదు. ఇప్పుడు ఒకరోజు బాడీకి పుందూరు వాలిపాడు తగులుతుంది, 500 తీసుకుంటాం బాడీకి. ఆ రోజు 500 ఎక్స్ట్రా అవుతుంది. అన్న ఒక రోజుకి వచ్చి 200-300 మిగిలేదు కష్టంగా ఉంది. 500 సంపాదిస్తుంటే దాంట్లో 200 పెట్రోల్ పోతుంది, ఖర్చులు మనిషికి డీజిల్ అంతా పాను బండి ఖర్చు ఎక్కువ వస్తుంది కాబట్టి మాకేం మిగలలేదు. దాంట్లో ఈ బస్సులు ఫ్రీ అయిన దానివల్ల కొంచెం చాలా కష్టంగా ఉన్నది. పెద్ద ఆటోలు షేరింగ్ ఆటోలు వాళ్ళకు కష్టంగా ఉన్నది. వాళ్ళ ఇబ్బంది అని మేము కోరుకుంటున్నాం అంతే సార్.